ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అంటే ఇవి ఒక నాన్ క్యాన్సరస్ గ్రోత్స్ అన్నమాట. ఇవి మోస్ట్లీ యూట్రస్ లోపల, యూట్రస్ మీద అండ్ లోపల క్యావిటీలో గ్రోత్ అవుతూ ఉంటాయి. మజిల్ అండ్ ఫైబ్రస్ టిష్యూ ద్వారా అవి గర్భసంచి లోపల గ్రో అవుతూ ఉంటాయి. వీటికి ఏంటంటే ఎందుకు వస్తాయి అన్నదానికి కంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది కొంచెం ఇంపార్టెంట్. ఎవరికైతే కొందరికి జెనెటిక్స్లో కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఇలాంటి ఫైబ్రాయిడ్స్ అనేవి ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటాయి, వాళ్ళల్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఉన్న వాళ్ళలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ గ్రోత్ చాలా ర్యాపిడ్గా ఫాస్ట్గా పెద్దగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఒబెసిటీ కానీ కొన్ని డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళలో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి చూడగలం. వీటి సైజెస్ ఏంటంటే ఒక చిన్న బఠానీ గింజ అంత నుంచి పుచ్చకాయ అంత సైజ్ గ్రో అయ్యే కెపాసిటీ ఉంటుంది. ప్రతి ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ అవసరమా అంటే అవసరం లేదు. ట్రీట్మెంట్ అనేది సైజ్, వాటికి వచ్చే సిమ్టమ్స్ అండ్ వాళ్ళ ఏజ్ అండ్ వాళ్ళ పిల్లలు ఉన్నారా లేదా అని ఇలాంటి కొన్ని డీటెయిల్స్ తర్వాత దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కొందరికి లేట్ 40 ఉమెన్కి 2 సెంటీమీటర్స్ కంటే తక్కువ సైజ్ ఉండి అలా అరౌండ్ ఉండి ఏ సిమ్టమ్స్ లేవు అంటే వాళ్ళకి మోస్ట్లీ ఏ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ప్రతి 6 మంత్స్ కానీ 1 ఇయర్కి కానీ జస్ట్ మానిటర్ చేస్తూ ఉంటాం. అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేస్తూ గ్రో అవుతుందా లేదా అనేది చేస్తూ ఉంటాం. అదే కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ చాలా అబార్షన్స్ అవుతూ ప్రెగ్నెన్సీ అవ్వడానికి డిఫికల్టీ అని అనిపించింది అనుకోండి, వాళ్ళకైతే లోపల క్యావిటీలో కనుక 2 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్నా కూడా తీయాల్సిన అవసరం ఉండొచ్చు. అండ్ కొందరికి ఏంటంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం, పెద్ద గడ్డలాగా ఫామ్ అవ్వటం అండ్ పద్దాక యూరిన్ పాస్ చేయాలని అనిపించటం, నడుము నొప్పి రావటం, ఇన్ఫెక్షన్స్ రావటం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇలాంటి వాళ్ళల్లో మాత్రం మైల్డ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫస్ట్ మెడిసిన్స్, కొందరికి మెడిసిన్స్తో ఆగిపోతాయి అన్నమాట. చిన్న సైజు ఉండి కొంచెమే కంప్లైంట్స్ వస్తాయి, వాళ్ళకి మెడిసిన్స్ ట్రై చేస్తాం. ఒకవేళ మెడిసిన్స్ ఫెయిల్ అయితే అప్పుడు సర్జరీకి వెళ్తామన్నమాట. అండ్ సర్జరీస్లో కూడా 2 టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఓన్లీ గడ్డ అనేది తీయటం. వీళ్ళల్లో ఏంటంటే ఏజ్ బట్టి అండ్ ద సైజ్ బట్టి ఓన్లీ గడ్డ తీసేసి యూట్రస్ని కుట్టిస్తామన్నమాట. అండ్ కమింగ్ టు ద అందర్ ట్రీట్మెంట్ యూట్రస్సే తీయటం. ఇదేంటంటే పర్మనెంట్ మెథడ్ అన్నమాట. ఏజ్ ఆల్రెడీ అయిపోయింది, ఒకటి కంటే ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అన్న లాంటి వాళ్ళకి యూట్రస్ అనేది రిమూవ్, హిస్టెక్టమీ చేసేస్తాం. కొన్ని నాన్ సర్జికల్ ఉన్నాయన్నమాట. ఎలాంటివంటే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్. వీళ్ళల్లో ఏంటంటే గడ్డ సైజ్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నా, గడ్డ సైజ్ చాలా పెద్దగా ఉంది, ఓపెన్ చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ గడ్డ యొక్క బ్లడ్ సప్లైని బ్లాక్ చేస్తాం. అలా బ్లాక్ అయిన తర్వాత ఆ సైజ్ అనేది స్లోగా ష్రింక్ అవుతూ ఉంటుంది. ష్రింక్ అయిన తర్వాత మనం కొంచెం లాప్రోస్కోపీ ద్వారా కానీ చేయొచ్చు, లేకపోతే కంప్లీట్ సర్జరీ కూడా అవసరం లేకుండా చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఎంఆర్ఐ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. వీటిల్లో ఏంటంటే ఎంఆర్ఐ ద్వారా హీట్ వేవ్స్ అనేది పంపించి ఆ ఫైబ్రాయిడ్ అనే దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాం. ప్రతి ప్రొసీజర్కి వాళ్ళ ప్రాఫిట్స్ అండ్ వాటి కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, పర్సనల్ చాయిస్, వాళ్ళ సిమ్టమ్స్ అండ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ బట్టి ఈచ్ ట్రీట్మెంట్ అనేది మనం కేటగరైజ్ చేయొచ్చు. ఆఫ్టర్ సర్జరీ ఫైబ్రాయిడ్స్ మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దెర్ ఈజ్ లైక్ కొత్త ఫైబ్రాయిడ్స్ మళ్ళీ ఫామ్ అవ్వచ్చు, అదే ఏరియాలో మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి డెఫినెట్లీ. సో అసలు ఫైబ్రాయిడ్స్ అనేది వద్దు అనుకుంటే ఏజ్ బేస్డ్ కంప్లీట్ హిస్టెక్టమీ చేయటం ఇస్ ద ఫైనల్ సొల్యూషన్ అన్నమాట. అండ్ ఇవి క్యాన్సర్గా మారొచ్చా? మోస్ట్లీ ఫైబ్రాయిడ్స్ అనేవి నాన్ క్యాన్సరస్ గ్రోత్స్, కానీ వీటిల్లో 0.01% అనేది మాత్రం క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. పర్టికులర్లీ ఫైబ్రాయిడ్స్ కనుక ప్రెగ్నెన్సీలో ఉంటే మాత్రం ఆ ఫైబ్రాయిడ్ చాలా పెద్దగా గ్రో అయ్యి అవి చాలా సివియర్ పెయిన్ వస్తాయి అన్నమాట. సో అలాంటి వాటిల్లో మాత్రం కొంచెం మనం స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. వ్యాక్సిన్స్ కానీ స్పెషల్ ట్రీట్మెంట్స్ కానీ ఏమీ లేవు. వీటిని కంప్లీట్లీ ప్రివెంట్ అయితే చెయ్యలేము, కానీ వస్తే మాత్రం దోస్ ఆర్ మోస్ట్ ఈజీలీ ట్రీటబుల్ కండిషన్ అనమాట. ఫైబ్రాయిడ్ గ్రోత్ అనేది మోస్ట్లీ హార్మోన్స్ బట్టి కానీ బాడీ ఒబెసిటీ బట్టి కానీ డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే హెల్దీ ఫుడ్ అంటే పర్టికులర్లీ మైండ్ఫుల్ ఈటింగ్ అనమాట. కార్బోహైడ్రేట్స్ అన్నీ తగ్గించి కొంచెం ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. అండ్ రెగ్యులర్ 30 to 40 minutes బాడీ ఎక్సర్సైజెస్ చేసి మీ వెయిట్ అండ్ బాడీ మాస్ ఇండెక్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే వీటిని ప్రివెంట్ చేయొచ్చు.